రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాన్ని పరత్రామ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సెంట్రల్ జైల్ రోడ్లోని మంజీరా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మెగా జాబ్ మేళకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. 70 ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ జాబ్ మేళ ద్వారా సుమారు 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా యువత హాజరై ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్గాన్ని పరత్రామ్ మాట్లాడుతూ ఏడాది నిర్వహిస్తున్న 3వ మెగా జాబ్ మేళా ఇదేనని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజున రాజమండ్రిలో 3rd సక్సెస్ఫుల్ మెగా జాబ్ మేళాని ఈ 2 ఇయర్స్ కాలంలో అంటే ఇనిషియేట్ చేసింది 2026 జనవరిలో. ఇది 3rd మెగా జాబ్ మేళా ఆగస్ట్ 1న ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. మీరే చూశారు, ఇన్ని వేల మంది నిరుద్యోగులు ఒక చిన్న పిలుపుతో వస్తూ ఉన్నారని అంటే ఇవాళ గవర్నమెంట్స్ యొక్క పనితీరు ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించేయమని కోరుతాం. ఇవాళ జెన్ జీస్ ఏ రకంగా అయితే భారతదేశ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంటే విద్యార్థులు యువత తలుచుకుంటే ప్రభుత్వాలని సైతం గడగడలాడిస్తారనే అంశాన్ని ఇవాళ భారతదేశానికి చూపించడం జరిగింది. అంటే ఎందుకు యూత్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, కారణాలు ఏంటి అంటే ఇవాళ యూత్కి అన్యాయం జరుగుతుంది. నీట్ పేపర్స్ ఏ స్థాయిలో లీక్ అయినాయి ఇదే మొదటిసారి కాదు, ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్గా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువేం కాదు, డిఎస్సి పరీక్షలు అని చెప్పి రకరకాల జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లోనేమో ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నాడో వ్యక్తి క్యాండిడేట్ అతనికి ఉద్యోగం కల్పించకపోవడం రకరకాల కారణాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకటే తెలియపరిచేది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా భారతదేశ వ్యాప్తంగా యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేను ముక్కుసూటిగా చెప్తా ఉన్నాను, ఇవాళ సంవత్సరానికి ఎంతమంది ఉత్తీర్ణులై పాస్అవుట్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు. నాకు తెలిసి 1 కోటి మంది దాకా ఉంటారు. 1 కోటి మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మనం చూస్తే నాట్ ఈవెన్ 1% కూడా కాదు, 0.05% కూడా లేదు. అంటే ఇంత దారుణమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ని కనుక తీసుకుంటే అందులో లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇవాళ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు ఎలా బతుకుతారని ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ ఈ రకంగా పరిస్థితులు తీసుకుని వచ్చారు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పలు అయిపోతూ ఉంది, ఇంకొక పక్కన ప్రజలు కూడా పరిస్థితులు కూడా దారుణాతి దారుణంగా ఉన్నాయి.